Audio Jungle. Audio Jungle. హలో వండర్ఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీతో ఒక ఎమ్మీ రెసిపీతో ముందుకు వచ్చేసానండి. అది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే కుక్కర్లో కానీ అలా వండుకోవడం కాదండి, సింపుల్గా ఒక బౌల్లో మంచిగా ఎలా నీట్గా వండుకోవాలో చూపిస్తాను. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఫస్ట్ చికెన్ తీసుకోండి, 1/2 kg తీసుకున్నాము మేము. అందులో ఒక ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాము. 4 పచ్చిమిర్చి, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర కావాలి. ఈలోపు మనము స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్ బిర్యానీ కాబట్టి రైస్ కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి అందులోనే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా చికెన్ టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత అందులోకి 2 చెక్క, దాని తర్వాత ఒక 3 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ స్మెల్ మనకు తెలుస్తుంది. అప్పుడు దాని తర్వాత షాజీరా కూడా వేసుకోవాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది అని అనుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అని ఇట్లా విడివిడిగా అనుకుంటూ వేసుకోవాలండి, ఎందుకంటే లేకపోతే అవి మెత్తగా అయిపోతాయి. ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ మిక్స్ అయిన తర్వాత అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో అంటే మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, ఒక 2-3 మినిట్స్ మాత్రం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనము పసుపు వేసుకోవాలి. పసుపు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు ఆయిల్లో మొత్తం కలిసిపోయిన తర్వాత మనం కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలండి, అప్పుడే తర్వాత మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే బిర్యానీ అంతా అదే తెలిసిపోతుంది. మనకి అరోమా అంతా పుదీనా, కొత్తిమీరే ఉంటుంది కాబట్టి ఒక గుప్పెడంతా వేసుకుంటే చాలు. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో పుదీనా, కొత్తిమీర అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎప్పటి వరకు అంటే మనకు ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి, అది మంచిగా అయిపోతుంది. సారీ అండి, ఇక్కడ క్లిప్ మిస్ అయింది, ఇది ఇలా వస్తుంది, ఏమనుకోవద్దు, సారీ అండి. ఇప్పుడు మనం లిడ్ తీసి మళ్ళీ అవి మంచిగా ఫ్రై అయినాయా లేదా అని చూసుకోవాలి. చూసారా, అవి మంచిగా ఫ్రై అయినాయి. మనం పుదీనా, కొత్తిమీర వేసాము, అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఏం చేయాలంటే చికెన్ ముందే కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి, క్వాంటిటీకి చెప్తున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న తర్వాత చికెన్ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ చికెన్కి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అవన్నీ చికెన్కి పడతాయి అన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం సేపు చికెన్ అనేది కొంచెం ఉడకాలన్నమాట. అప్పుడు మనం మూత పెట్టేసి వదిలేయాలండి, ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఈలోపు మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి. మేము ఇక్కడ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి. ఈలోపు బియ్యాన్ని కడిగి రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి. చూసారా, చికెన్ అంతా అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చికెన్ కూడా కలర్ చేంజ్ అయింది, చూసారా, ఇట్లా కొంచెం వైట్గా వచ్చేసింది చికెన్ అంతా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. కానీ చికెన్ బిర్యానీకి ముక్క ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి. ఇప్పుడు మన ఈ టైంలో ధనియాల పొడి, బిర్యానీ మసాలా దొరుకుతుందండి. ఆ బిర్యానీ మసాలా వేసుకున్నాము, బయట దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో అయినా వేసుకోవచ్చు. ధనియాల పొడి టేబుల్ స్పూన్ వేసుకోండి. బిర్యానీ పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి,
ధనియాల పొడి, బిర్యానీ పొడి వేసుకోవాలి. బిర్యానీ పొడి వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి ఇందాక 4-5 వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఉప్పు తగినంత వేసుకోండి. అది క్వాంటిటీ అంటే ఎట్లా చెప్పాలో తెలియదు, ఉప్పుకు సరిపడా వేసుకోండి. అని మేము ఇందులో కల్లుప్పు వేసుకున్నాము, ఎందుకంటే ఎట్లా మనం వాటర్ పోసి ఉడికిస్తాం కాబట్టి ఉప్పు అంతా మెల్ట్ అయిపోతుంది. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిగి పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూసారా చికెన్ ఒక 20-30% బాగా ఉడికింది. ఈ టైంలో 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. మేమైతే టమాటాలు కూడా వేసుకున్నాము. 2 టమాటాలు చిన్న సైజు 2 కట్ చేసుకున్నాము. టమాటాలు వేసుకొని కూడా ఉడికించుకోవాలి. చూసా ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిపోయింది కదా, ఒకసారి చూడండి ఎలా ఉడికిందో చూడండి. చికెన్ మొత్తం ఉడకాల్సిన పని లేదు, ఒక 20% ఉడితే చాలు. ఈ టైంలో మనము పెరుగు వేసుకోవాలి. కర్డ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట, కొంచెం గ్రేవీ టైప్లో కూడా వస్తుంది. కర్డ్ 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. కర్డ్ అనేది 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనివల్ల చికెన్కి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్డ్ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముక్కలకి కర్రీకి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వైట్ అనిపిస్తుంది కానీ అది మొత్తం అందులో మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోండి. బాగా కలిగి పెట్టుకున్న తర్వాత చూసారు ఇక్కడ మొత్తం కర్డ్ అనేది కర్రీలోకి మెల్ట్ అయిపోయింది, మొత్తం కలిసిపోతుంది. ఈ టైంలో మూత పెట్టేసి కొంచెం మంట సిమ్లో పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూసారా మొత్తం ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇట్లా ఉంటే కొంచెం మనకి చికెన్ ఉడికిందనమాట. ఈ టైంలో మనం ఏం చేయాలి, బియ్యం వేసుకోవాలి. మేము బియ్యం 3 గ్లాసెస్ వేసుకున్నాం కదా, బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అంతా మనం ఇందులో వేసేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత మనం వెంటనే వాటర్ పోసుకోవద్దండి. ఆ బియ్యాన్ని మంచిగా బియ్యం అంతా కడిగిన బియ్యం వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఆ చికెన్లోకి మొత్తం బియ్యం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం దానికి ఒక 2-3 మినిట్స్ కూడా వద్దండి, ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత అందులోకి స్పైసెస్ అన్ని పడతాయని. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకున్న తర్వాత ఆ బియ్యం మొత్తం ఇట్లా కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే అందులో మనము మసాలాలన్నీ యాడ్ చేసాము, వాటర్ పోసుకున్నాం కాబట్టి మొత్తం మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇది మనం కుక్కర్లో ఎందులో చేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు తీసి చూసుకోవాలి మంట ఎక్కువైందా తక్కువైందా అని. ఇక్కడ చూసారా బియ్యం మంచిగా ఉడుకుతున్నాయి. సో మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది చూసారా, ఇక్కడ వాటర్ అన్నీ ఇంకిపోయాయి, మంచిగా ఉడికిపోయింది. చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా బిర్యానీ రెడీ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. కంప్లీట్గా సిమ్లో పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు. ఇప్పుడు కంప్లీట్గా మనకి బిర్యానీ అనేది ఉడికింది. ఒకవేళ డౌట్ అనిపిస్తే మనం గరిటె పెట్టి చూస్తే కింద వాటర్ ఉంటే తెలిసిపోతుందండి ఇంకా ఉడకలేదు అని. సో ఇప్పుడు చూస్తే మధ్యలో చూసారా మంచిగా ఉడికిపోయింది, వాటర్ లేదు, అంత మంచిగా ఉంది. మీకు కావాలంటే పైనుంచి నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేము నెయ్యి కొంచెం వేసుకున్నాము. సో ఇంకొంచెం వాటర్ ఉందనిపించింది. సో మళ్ళీ ఇంకొంచెం మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉడికిచ్చాము అంతే. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. తినడానికి అందరం కూర్చున్నాము. సండే కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుంటామన్నమాట. సో నేను, మా వారు, మా బాబు కూర్చున్నాము. మా అమ్మ నాన్ వెజ్ తినరండి. సో మా వారు అందరు ప్లేట్లోకి వడ్డిస్తున్నారు. ఎట్లా ఉంది ఏంటి అని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకు టైం దొరికేది సండే ఒక్కరోజే కాబట్టి ఆ రోజు ఫ్యామిలీ అంతా కలిసి తింటాం అన్నమాట. సో దీనికి సైడ్గా ఆనియన్స్, లెమన్ కట్ చేసుకున్నాము. నార్మల్ కర్డే ఉందండి. సో అందరికీ ఇలా వడ్డించుకున్న తర్వాత మా వారు ఎలా ఉంది అని అడుగుతుంటే మా బాబు ఎట్లా ఉందో ఇప్పుడు బాబు రియాక్షన్ చూడాలి ఏం చెప్తాడా అని. సో ప్లేట్లో పెట్టుకున్నారు. ఇంకా తినాలని అందులోకి లెమన్ పిండుకుంటాడు, ఎందుకంటే లెమన్ వేసుకుంటే బాగా తింటారనమాట. సో అది వేడిగా ఉండేసరికి చేయి కాలింది అని చెప్తున్నాడు. మా వారేమో టేస్ట్ బాగా అయింది, మంచిగా అయిందని చెప్తూ ఉన్నారు. సూపర్ అయింది అని చెప్తున్నారు. మా బాబు కూడా ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం ఏం చెప్తాడా అని. అక్కడ మా వారితో అంటున్నారు మా బాబు, మమ్మీ డాడీ చాలా మంచిగా స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్ చాలా బాగుంది, తినాలనిపిస్తుంది, కానీ వేడిగా ఉంది అని అంటే కొంచెం లెమన్ పైనుంచి పిండుకో మంచిగా ఉంటుంది అని చెప్తున్నాము. సో లెమన్ స్క్వీజ్ చేసుకుంటూ ఉన్నాడు. స్క్వీజ్ చేసుకున్న తర్వాత సో ఇంకా తినడానికి రెడీ అవుతున్నాడు. వేడివేడిగా ఉంది కానీ తినాలని అనిపిస్తుంది, కాలింది.
సో బాగుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు నా టర్న్ వచ్చింది ఎలా ఉంది అని చెప్పడానికి. సో నేను వడ్డించుకున్నాను. మంచిగా అంత ఎక్కువ నీళ్ళు ఏం లేదండి, మెత్తగా ఏం లేదు, పొడిగానే అయింది బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను మా వారికి అదే చెప్పాను, చాలా బాగుంది, మంచిగా ఉంది, టేస్ట్ సూపర్ ఉందని చెప్పాను. సో సండే మేము ఇలా అందరం కలిసి తింటామండి, ఇట్లా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే కలిసి తింటారా? ప్లీజ్ ఈ వీడియోని చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.